సుగాలి ప్రీతి హత్య చుట్టూ పవన్ అండ్ బాబు చేసిన రాజకీయంపై 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సుగాలి ప్రీతి కేసులో అసలు దోషులు ఎవరు? 2 ఏళ్ల పాటు జాప్యం చేసింది చంద్రబాబు పవన్ కాదా? క్వశ్చన్ నెంబర్ 2. 5 సభ్యుల కమిటీ అనుమానితుల DNA సేకరించమని చెప్పింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. DNA సేకరించకుండా కమిటీ సూచనలను బాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. విచారణను సిబిఐకి అప్పగించకుండా ఉద్దేశపూర్వకంగా కేసును పక్కన పెట్టేసింది బాబు సర్కార్ కాదా? క్వశ్చన్ నెంబర్ 5. బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు కేసు విషయం ప్రస్తావించకుండా పవన్ సైలెంట్గా ఉన్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. అధికారం కోసం ఎన్నికల వేళ సుగాలి ప్రీతి పేరుపై రాజకీయం చేసి ఓట్లేరుకున్నది పవన్ కళ్యాణ్ కాదా? క్వశ్చన్ నెంబర్ 7. డీసీఎం అయ్యాక సుగాలి ప్రీతి తల్లికి 11 సార్లు అపాయింట్మెంటు ఇవ్వకుండా అవమానించింది పవన్ కాదా? క్వశ్చన్ నెంబర్ 8. న్యాయం చేయమన్న సుగాలి ప్రీతి తల్లివి గొంతెమ్మ కోరికలంటూ జనసేన ఎమ్మెల్యేలు విరుచుకుపడలేదా? క్వశ్చన్ నెంబర్ 9. సుగాలి ప్రీతి తల్లి సైలెంట్గా ఉండకపోతే ఎదురుదాడి చేస్తామని జనసేన నేతలు వార్నింగ్ ఇవ్వడం నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు బాబు పవన్ కొమ్ము కాస్తూ కేసు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదా? పవన్ నిజస్వరూపం గురించి మనం మాట్లాడుకోవడం కాదు, అసలు సుగాలి ప్రీతి తల్లి ఏమంటున్నారన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనుగా వచ్చి మీ దగ్గర మీకు నా గోడును విన్నప్పుడు అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఒకసారి ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు అమరావతి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. ఈ విచారణకి సిబిఐ విచారణ హైకోర్టులో ఉండగా మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదు? 11 సార్లు ఆ తల్లి వికలాంగురాలు పవన్ కళ్యాణ్ చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ, ఆయన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలికకు అన్యాయం చేస్తే ఈ రాష్ట్రం పట్టించుకోలేదని మాట్లాడిన వ్యక్తి ఓట్లేరుకుని ఆ హత్య పైన, ఆ మరణం పైన, ఆ కేసు పైన ఓట్లేరుకుని కనీసం తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఎంత కర్కశ హృదయం ఉండాలో ఆలోచించండి. గుండె బండరాయి అయితేనే ఇలా సాధ్యమవుతుంది, మామూలు మనుషులకైతే సాధ్యం కాదు. 11 సార్లు ఎందుకు అపాయింట్మెంట్ నిరాకరించాలి? మీ దగ్గరికి ఎందుకు తిరగాలమే? మీరే ఎందుకు పిలిపించుకొని మాట్లాడరు? పోనీ న్యాయం చేయకపోయినా అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటి? సినిమాలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ మీరు భుజానికెత్తుకున్నటువంటి ఒక కేసు విషయంలో తల్లికి న్యాయం చేయటం కోసం ఇవ్వకపోతే డిప్యూటీ సీఎం పదవి మీరు పొంది ఏం లాభం సార్? పైగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఆ రోజు 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు 1.5 ఏడాది అయింది, ఇప్పుడు సైలెంట్గా అయిపోయారు. కేవలం తన రాజకీయ అవసరాల కోసం ఓట్లు పడతాయనే ఉద్దేశంతోనే మహిళల జీవితాలను, ఆడబిడ్డల చావును వాడుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నది ఈరోజు ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. సుగాలి ప్రీతి తల్లి గారు ఈరోజు పోరాటం చేస్తుండడంతో ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మీరేంటని తెలిసిపోతున్నది. 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అన్నారు, నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నారు. ఏమైపోయారు? 30,000 మంది అమ్మాయిల గురించి ఏమన్నా మాట్లాడారా మీరు ఇప్పటి వరకు? ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? అసలు జరుగుంటే కదా. సుగాలి ప్రీతి కేసు రూపాయి సహాయం చేయలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్లకు చట్టపరంగా ఏం రావాలో, వాళ్లకు హక్కుగా ఏం సంక్రమించాలో, ఆ కుటుంబానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అవన్నీ చేశారు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం, నగదు అన్నీ ఇచ్చారు. సిబిఐకి కేసు అప్పగించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏమీ చేయలేదు.
అయినా మీరు మాట్లాడరు. సుగాలి ప్రీతి కేసు మీకు ఏం లాభం చేసింది? ఓట్లు కుమ్మరించింది. కనీసం ఆ కృతజ్ఞతైనా మీ మనసులో ఉంటే ఆ తల్లి గురించి మీరు మీ పార్టీ నాయకులు ఇంత విద్వేషపూరితంగా, ఇంత కక్షపూరితంగా, ఇంత దిగజారుడు మాటలు మీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఒక తల్లి గురించి, నవమాసాలు మోసినటువంటి కన్నటువంటి బిడ్డను, 14 ఏళ్లు పెంచినటువంటి బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారి విషయం గురించి వారికి శిక్ష పడేలా చేయండి అనే ఆ తల్లి వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి కాసేపట్లో క్లియర్ కట్ పిక్చర్ అయితే మీ కంటికి, రాష్ట్ర ప్రజలందరి కంటికి కనిపించేలా నేను కొంత ఎవిడెన్స్ మీ ముందు ఉంచబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు దోషులకు కొమ్ము కాస్తున్నారు కాబట్టే ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు అన్నది మీకు కాసేపట్లోనే చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేయబోతున్నాను.